నమస్తే, నేను విశేషకాంత్ వాల్మీకి ఫ్రమ్ సాయి మేదాన్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ. బీఈ బీటెక్ 4th ఇయర్లోకి ఎంటర్ అయిన విద్యార్థులకు, ముఖ్యంగా హైదరాబాద్లో ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళకి, ఎవరైతే ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ కాక భయపడుతూ బాధపడుతున్న వాళ్ళ కొరకి, ఎవరైతే నేను కంపల్సరీగా కోర్ జాబ్ కొట్టాలనే కసి ఉన్న వాళ్ళకి, గేట్లో మంచి ర్యాంక్ సంపాదించాలనుకున్న వాళ్ళకి మన సాయి మేధా అండ్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ డైరెక్టర్ జేసి రుద్రపాటి సార్ ఒక గొప్ప శుభవార్త అయితే మీకు తీసుకొస్తా ఉన్నాం. ఇది ఫస్ట్ ట్రిపుల్ ఈ బ్రాంచ్తో స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకు ట్రిపుల్ ఈ బ్రాంచ్తో అంటే, తెలంగాణ గవర్నమెంట్ మొన్న రీసెంట్గా రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్లో జెన్కో ట్రాన్స్కో డిస్కమ్స్ అని మాట్లాడుకున్నాం. మరి జెన్కో రాలేదు. యాదాద్రి ప్లాంట్లో ఒక చిన్న యూనిట్ మాత్రమే స్టార్ట్ అయింది. మొన్న నోటిఫికేషన్ ఎగ్జామ్ కూడా అయిపోయింది. ఇంకా 6-7 యూనిట్లు ప్రారంభించాల్సిన పని అయితే ఉంది. అవి మరి ప్రతి సంవత్సరం ఏదో ఒకటైతే కంపల్సరీగా స్టార్ట్ చేయాల్సిందే. వాటికి మ్యాన్ పవర్ కావాల్సిందే, ఎంప్లాయీస్ కావాల్సిందే. సో వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరము జెన్కో కానీ, ట్రాన్స్కో కానీ, డిస్కమ్స్లో కానీ, లేకపోతే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఏవైనా సరే, గేట్ ద్వారా ఉండే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఏవైనా సరే, వాటిని క్రాక్ చేయాలని కసి ఉన్న వాళ్ళకి, బీటెక్ 4th ఇయర్లోకి ఎంటర్ అయిన వాళ్ళకి, ముఖ్యంగా వాళ్ళకి మాత్రమే, 100 మందికి మాత్రమే సాయి మేధా అండ్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ డైరెక్టర్ జేసి రుద్రపాటి సార్ కంప్లీట్ ఫ్రీ కోచింగ్, ఈ వాల్మీకి ఇంజనీర్స్ బ్యాచ్ అనే ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తా ఉన్నాం. ఈ కమింగ్ సండేలో స్టార్ట్ చేస్తా ఉన్నాం. 18th ఆఫ్ ఆగస్ట్ 2024 స్టార్ట్ చేస్తా ఉన్నాం. ఈ బ్యాచ్ ప్రత్యేకతలు ఏంటంటే, మీరు బీటెక్ కంప్లీట్ అయిపోయి బయటికి వచ్చేసరికి ఏ జాబ్ పడినా సరే, అది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ఏ జాబ్ పడినా సరే ఆ జాబ్ కొట్టే దాంట్లో మీరు ముందు వరుసలో ఉండాలి, టాప్ ప్లేస్లో ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం వాల్మీకి ఇంజనీర్స్ బ్యాచ్. ఇది గేట్కి, ఏఈకి, ఏడబ్ల్యూకి ఉపయోగపడుతుంది. దీని ప్రత్యేకతలు ఏంటంటే, కంప్లీట్గా 100 మందికి ₹1 కూడా లేదు. కంప్లీట్ ఫ్రీ ఆఫ్లైన్ కోచింగ్ హైదరాబాద్లో చదువుకుంటున్న విద్యార్థులు. లేదు సార్, మేము నాన్ లోకల్, మేము రాగలుగుతాం, బీటెక్ 4th ఇయర్లో మేము మేనేజ్ చేసుకుంటామంటే ఎవరైనా సరే రావచ్చు. ఇది కూడా కేవలము మీ కాలేజ్ షెడ్యూల్ డిస్టర్బ్ కాకుండా సండేస్, సెకండ్ సాటర్డే సండేస్, లేకపోతే సాటర్డే హాలిడే ఉంటే, లేకపోతే పబ్లిక్ హాలిడేస్, సండేస్ అండ్ పబ్లిక్ హాలిడేస్, మీకు హాలిడేస్ ఉన్న రోజుల్లో మార్నింగ్ షెడ్యూల్ కూడా ఇక్కడ మెన్షన్ చేసాం చూడండి. 18th ఆగస్ట్ స్టార్ట్ అవుతుంది. మీరు చేయవలసింది ఇమ్మీడియట్గా ఈ నెంబర్కి, ఎందుకంటే కమింగ్ సండే నుంచే స్టార్ట్ అవుతుంది. కేవలం 100 మందికి మాత్రమే కాబట్టి ఈ నెంబర్కి ఇమ్మీడియట్గా చెప్పండి. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఇక్కడ ప్రీవియస్ నాలెడ్జ్ సంబంధం లేదు. చిన్న కొన్ని కండిషన్ నెంబర్ 1 రెగ్యులర్గా రావాలి, కండిషన్ నెంబర్ 2 బాగా చదువుకోవాలి, కండిషన్ నెంబర్ 3 మేము పెట్టే టెస్టులకు, ఎందుకంటే ఈరోజు ఈ వారం జరిగిన దానిపైన నెక్స్ట్ వీక్ పెడుతున్నాం అంటే 1 వీక్ గ్యాప్ ఉంది కాబట్టి ఆ గ్యాప్లో నువ్వు బాగా చదువుకొని 75% ఏ ఎగ్జామ్ పెట్టినా 75% మార్క్స్ స్కోర్ చేస్తే చాలు. కండిషన్ నెంబర్ 1 రెగ్యులర్గా రావాలి, కండిషన్ నెంబర్ 2 బాగా చదువుకోవాలి వారం మొత్తం, కండిషన్ నెంబర్ 3 మేము పెట్టే ఎగ్జామ్, ప్రతి వారం ఎగ్జామ్ పెడతాం, ప్రతి వారం పెట్టే ఎగ్జామ్లో 75% మెయింటైన్ చేయండి. 75% కన్నా ఎక్కువ స్కోర్ చేయడానికి ప్రయత్నించండి. ప్రయత్నిస్తే ₹1 కూడా లేదు. కంప్లీట్ ఫ్రీ కోచింగ్ ఇమ్మీడియట్గా హైదరాబాద్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ నెంబర్కి ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేసుకోండి. కేవలం మొదటి 100 మందికి మాత్రమే ఉంటుంది. క్లాస్ షెడ్యూల్ కూడా చూడండి. ఆఫ్లైన్ కోచింగ్ షెడ్యూల్ ఎవ్రీ సండే అండ్ పబ్లిక్ హాలిడే మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అవుతుంది. 8 to 12:30 క్లాస్ చెప్తారు. క్లాస్ చెప్పిన తర్వాత 12:30 to 1 మీకు రివిజన్ చేసి, ఫ్యాకల్టీ రివిజన్ చేసి, ఫ్యాకల్టీ మీకు ఒక షార్ట్ నోట్స్ అయితే రాయించడం జరుగుతుంది. షార్ట్ నోట్స్ రాయించిన తర్వాత మధ్యాహ్నం సెషన్లో మళ్ళీ మీకు 2 o'clock to 5:30 క్లాస్ జరుగుతుంది. 5:30 నుంచి 6 PM మళ్ళీ క్విక్ రివిజన్ చేసి దాని షార్ట్ నోట్స్ కూడా రాయించడం జరుగుతుంది. మార్నింగ్ నుంచి 8 o'clock నుంచి ఈవినింగ్ వరకు ఏదైతే క్లాస్ జరిగిందో దానిపైన 6 to 7 ఒక ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్ పేపర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయించి పంపించడం జరుగుతుంది. ఈ విధంగా బీటెక్ 4th ఇయర్ కంప్లీట్ అయ్యేంత వరకు షెడ్యూల్ రన్ చేస్తాం. ఎక్కడ హాలిడే దొరికినా ఇదే షెడ్యూల్ ఫాలో అవుతాం. 4th ఇయర్ అయిపోయిన తర్వాత గేట్ ద్వారా అయినా సరే, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అయినా సరే, ఏదైనా సరే, దేంట్లో అయినా సరే మీరు ముందు వరుసలో ఉండే విధంగా ఈ వాల్మీకి ఇంజనీర్స్ బ్యాచ్ మనం స్టార్ట్ చేస్తా ఉన్నాం. మీరు చేయవలసింది కంప్లీట్ ఫ్రీ కోచింగ్, మళ్ళీ ₹1 కూడా లేదు. అవసరమైతే బాగా చదువుకునే వాళ్ళకి కంప్లీట్ స్టడీ మెటీరియల్స్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం టీం అంతా.
కాబట్టి ఇట్లాంటి గొప్ప ఆపర్చునిటీ ట్రిపుల్ బ్రాంచ్తో స్టార్ట్ చేస్తున్నాం. 4th ఇయర్ వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది, దయచేసి గుర్తుపెట్టుకోండి. మళ్ళా ఎందుకు సార్ 4th ఇయర్ వాళ్ళకి అని అంటే 4th ఇయర్ వాళ్ళు ఇప్పుడు ప్లేస్మెంట్ సెలెక్ట్ కాని వాళ్ళు ట్రిపుల్ వాళ్ళంతా చూస్తూ ఉంటే 4th ఇయర్ అయిపోతుంది, అటు గేట్కి ప్రిపేర్ గారు. బీటెక్ అయిపోయిన తర్వాత గేట్ కోచింగ్ వెళ్ళి లక్షల ఫీజు కట్టుకోవాలంటే అది దానివల్ల ఒక ఇబ్బంది, ఫైనాన్షియల్గా ఇబ్బంది అని వెనకాల పడిపోతూ ఉంటారు. మరి ఏదైనా జాబ్ పడితే అప్లై చేసుకుంటారు, ఏదో 20,000 40,000 కోచింగ్లో జాయిన్ అవుతారు, ఆ జాబ్ కూడా కొట్టకపోయేసరికి మళ్ళీ ఇంకో జాబ్ పడితే నమ్మకం పోయి అలా సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి. ఫైనల్గా ఒక చిన్న జాబ్కి కాంప్రమైజ్ అయ్యి సరెండర్ అయిపోతూ ఉన్నారు. ఇలా జరగకూడదనే ఒక చిన్న ముఖ్య ఉద్దేశంతో ఈ వాల్మీకి ఇంజనీర్స్ బ్యాచ్ మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాం. గేట్ ర్యాంక్ కొట్టాలన్నా, ఏఈ జాబ్ కొట్టాలన్నా, ఏడబ్ల్యూ జాబ్ కొట్టాలన్నా గేట్ ద్వారా ఉండే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ మినీరత్న కావచ్చు, మహారత్న కావచ్చు, ఓఎన్జీసీ కావచ్చు, పవర్ గ్రిడ్ కావచ్చు, ఏదైనా సరే దేన్ని నువ్వు క్రాక్ చేయాలన్నా ఈ మొదటి 100 మందిలో నువ్వు ఒకరిగా నిలవడు. రెగ్యులర్గా క్లాస్లకు రావాలి, రెగ్యులర్గా చదువుకోవాలి, రెగ్యులర్గా మేము పెట్టే టెస్ట్లో 75%, ఇంతే 3 కండిషన్స్. ₹1 కూడా ఖర్చు లేదు. వాల్మీకి ఇంజనీర్స్గా ఈ సమాజానికి మిమ్మల్ని పరిచయం చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో చేస్తా ఉన్నాం. ఇమీడియట్గా మీరు చేయవలసింది ఈ నంబర్కి, మహమ్మద్ మొయిజుర్ రహమాన్ సార్కి ఈ నంబర్కి మీ నేమ్ రిజిస్టర్ చేసుకోండి. సండే నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఓకే, ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో దయచేసి 4th ఇయర్ చదువుతున్న వాళ్ళకి, ఎవరైనా సరే మీ రిలేటివ్స్లో 4th ఇయర్ చదువుతున్న వాళ్ళు, హైదరాబాద్లో చదువుతున్న వాళ్ళకి, లేదు నాన్ లోకల్లో చదువుతున్న వాళ్ళు కూడా మేము రాగలము అనుకుంటే రావచ్చు. ఓకే, ఐ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.